ఈ రోజు మా ఎన్డీఏ ప్రభుత్వం ఓ చక్కటి బడ్జెట్. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మమ్మల్ని 164 స్థానాలు ఇచ్చింది కేవలం ఏదో రకంగా పరిపాలన చేయమని కాదండి. రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కావాలి, సుపరిపాలన కావాలి, సంక్షేమం కావాలి, ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాలి. కరెక్ట్. దానికి కావలసినటువంటి విధానపరమైన నిర్ణయాలు స్థూలంగా తీసుకోమని, నిష్కర్షగా తీసుకోమని చెప్పేసి మాకు ఇంత మ్యాండేట్ ఇచ్చారు. లేకపోతే 90 స్థానాలు 91 స్థానాలు ఇస్తే సరిపోయేది. సో అందుకనే వారి యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా అద్దం పడుతున్నటువంటి ఒక ప్రగతిశీల బడ్జెట్ ఇది. ఇప్పుడు సంక్షేమం గురించి ఆల్రెడీ మన మిత్రులు చెప్పారు. ఏ రకంగా సంక్షేమం, అభివృద్ధి కూడా చూడండి. ఇప్పుడు అభివృద్ధి కూడా మీరు చెప్పారు, 40,600 కోట్లు మౌలిక వసతులు కల్పన కన్నారు. అలాగే ఇరిగేషన్ చూడండి ప్రధానంగా, ఎందుకంటే 18,000 కోట్లు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 5,000 కోట్లు, 6,000 కోట్లు, 8,000 కోట్లు తప్పితే 10,000 కోట్లు ఇచ్చింది లేదు. దశాబ్దాలుగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి రిషి గారు. దాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి. ఎందుకంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగాలి అంటే ప్రధానంగా 60% పైబడుకు రైతాంగం ఉన్నారు, రైతాంగం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ కొత్త విస్తీర్ణత వ్యవసాయంలో రావాలంటే నీరు కావాలి. సో అందుకని 18,000 కోట్లు కేటాయించడం చిన్న విషయం కాదు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. అయితే మీరన్న పాయింట్ కి వస్తాను. ఇప్పుడు 3.22 లక్షల కోట్లు బడ్జెట్, దానిలో 60,000 కోట్లేమో ట్యాక్స్ డివల్యూషన్స్, కేంద్ర ప్రభుత్వం పన్ను వాటాగా 60,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే 32,000 కోట్లు నేరుగా గ్రాంట్ రూపంలో ఇచ్చేస్తారు, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి గ్రాంట్ అది. సో 92,000 కోట్లు అలా వచ్చేస్తాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పన్నేతర ఆదాయాలు 1,30,000 కోట్లు అని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇది కాక మిగతాది ఏంటంటే ఒక 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి లాంగ్ టర్మ్ లోన్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో 1,50,000 కోట్లు దీర్ఘకాలిక వడ్డీ లేని 50 సంవత్సరాల రుణం ఇచ్చింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. దాన్ని సద్వినియోగం చేసుకుంటే 20,000 కోట్లు అక్కడ తీసుకుంటున్నాం. మిగతా 80,000 కోట్లు అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయండి. ప్రతి మన జిఎస్డిపికి తగ్గట్టు మన స్థూల రాష్ట్ర ఆదాయం జిఎస్డిపికి 2.5 నుంచి 3% వరకు తీసుకోవచ్చు. అది ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్. దాని ప్రకారం ఏ ప్రభుత్వం తీసుకోవచ్చు. సో ఆ రకంగా రుణాలు తీసుకుంటారు, ఆ రుణాలు తీసుకుని ముందుకు వెళ్తారు. సో ఈ రకంగా ఒక అన్ని వర్గాలకి అటు సంక్షేమం, అభివృద్ధి, అలాగే విద్య, వైద్యం. ఇందాక మీరు అన్నారు వైద్యం గురించి ఎన్నడైనటువంటి 19,000 పైచీలకు కోట్లు కేటాయించారు. అలాగే వైద్యంలో మౌలిక వసతులు కల్పన 2,000 కోట్ల వరకు కేటాయించారు. సో నేననేది ఏంటంటే అన్ని రంగాలు. ఇప్పుడు కొత్త పాయింట్ కూడా మా కాకినాడకి కూడా ఈ బడ్జెట్ లో రాష్ట్ర స్థాయి ఒక విద్యా సంస్థ, ఇది హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లో ఒక జాతీయ స్థాయి ఒక రాష్ట్ర స్థాయి విద్యా సంస్థ ఏర్పాటు చేయబోతాం మా కాకినాడలో. మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సెరికల్చర్, ఇప్పుడు మా పిఠాపురం నియోజకవర్గం మా పక్కనే ఉండదు. సెరికల్చర్ యొక్క దాని ఓతో ఇవ్వడానికి కూడా ఈ బడ్జెట్ లో కేటాయించారు. ఇప్పుడు ఈ రోజు మౌలిక వసతులే పెద్దపేట ఇదే కాదు, 40,600 కోట్లు మౌలిక వసతులు అక్కడే కాదు, వివిధ శాఖల్లో. ఇందాక నేను చెప్పాను వైద్య శాఖ 2,000 కోట్లు, అలా వివిధ శాఖల్లో మౌలిక వసతులు యాడ్ చేసుకుంటే 60,000 కోట్లు పైచీలకు మౌలిక వసతులు. దీని వల్ల ఏంటంటే రాష్ట్రం యొక్క ఉత్పత్తి పెరిగి రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుందండి. ఇది కాక మళ్ళీ మనం వివిధ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ 7 లక్షల కోట్లు పెట్టుబడితో తీసుకొస్తున్నాం. ఆ యొక్క డబ్బులు కూడా రొటేట్ అవుతాయి. సో రైల్వే ప్రాజెక్ట్స్ 80,000 కోట్ల రైల్వే ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, అలా నేషనల్ హైవేస్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుంది. అలా ఆదాయం పెరగడం వల్ల మాకు వెసులుబాటు కూడా వస్తుంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్న పాయింటే, రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది అంటే జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసినట్టు బడ్జెట్